శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. కుంభరాశి వారి ఫలితాలను చూచినట్లయితే ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదాలకు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదాలకు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలకు రాశి కుంభరాశి అగుచున్నది. ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానము 5గా సూచిస్తున్నది. ఈ రాశి వారికి గురుడు మే 15వ తేదీ నుండి పంచమ స్థానమునందు, శని సంవత్సరమంతా ధనస్థానమునందు, రాహువు మే 18వ తేదీ నుండి సంవత్సరమంతా జన్మస్థానమునందు, కేతువు మే 18వ తేదీ నుండి సప్తమ స్థానమునందు సంచరించుచున్నారు. ఈ రాశివారు గతం కంటే భిన్నంగా నూతన ఆదాయ మార్గాన్ని పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. అలాగే ఈ రాశివారిలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. ఈ రాశివారిలో క్యాటరింగ్ వ్యాపారస్తులు, కాస్మెటిక్ వ్యాపారస్తులు, రవాణా రంగ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. ధన సంపాదనకు బలమైన అవకాశాలు అందుతాయి. ఆర్థిక పురోగభివృద్ధి కలుగుతుంది. వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధనం బాగా వస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల వలన బాగా లాభపడతారు. ఆర్థికంగా ఈ కుంభరాశి వారికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ రాశివారికి అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో కొంత సఖ్యత కొనబడుతుంది. వీరిలో అవివాహితులకు వివాహం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి గడిచిన 5 సంవత్సర కాలంలో శని భగవానుని సంచారం వలన కలిగిన ఇబ్బందులన్నీ తీరిపోతాయి. ఈ సంవత్సరం బాగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో తొందరపాటు వలన కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. వ్యవహార ప్రతిబంధకాలు కలుగుతాయి. ఈ రాశివారికి గురు సంచారం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వీరి సంతానం అభివృద్ధి చెందుతుంది. వీరు ఉన్నత విద్యలలో రాణించి సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకారులుగా ఉంటారు. శని భగవానుడు కుంభరాశి వారికి మాతృ గృహ వాహన సౌఖ్య విషయాలను ప్రభావితం చేసే చతుర్థ స్థానమును, ఆయువును సూచించే అష్టమ స్థానమును మరియు లాభస్థానమును వీక్షించుటచే ఈ సంవత్సరంలో ధనమును ఎలా సంపాదించాలో అనుభవపూర్వకంగా తెలుసుకొని సంపాదించుట మరియు బహుపరిశ్రమ చేసి సంపదను కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. ఇతర దేశముల ద్వారా, బహుళజాతి సంస్థల ద్వారా, విదేశీ వ్యాపారాల ద్వారా కూడా ధనం బాగా కూడబెడతారు. జూలై మరియు నవంబరు మధ్య కాలంలో కుటుంబంలో కొంత సమతుల్యత లోపిస్తుంది. వీరికి రాహువు సంచారం వలన ముఖ్యంగా వీరి ఆలోచన మరియు అవగాహన శక్తిని మీద ప్రభావితం చేస్తుంది. రాహువు వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. వాటి వలన కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. వాటిని అధిగమించడానికి ఈ రాశివారు ప్రతినిత్యము దుర్గాష్టమును పఠించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం వలన సమస్యలను అధిగమిస్తారు. ఇవి కుంభరాశి వారి ఫలితాలు. ఓం నమః శివాయ.